హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ 2024ని రూల్ చేసే మూవీ ఏది? ఒకటి కల్కి మూవీ, రెండు పుష్పది రూల్. చాలామంది మా సినిమా అంటే మా సినిమా, మా సినిమా అంటే మా సినిమా అంటారు. అయితే ఈ వీడియోలో నేను చెబుతా ఏ మూవీ 2024ని రూల్ చేస్తుంది అనేది. ఎప్పటివరకు వచ్చిన క్రేజ్ ప్రకారం ఏ మూవీకి ఎక్కువ గ్రాస్ రావచ్చు అండ్ ఏ మూవీకి ఎక్కువ క్రేజ్ ఉందనేది ఈ వీడియోలో క్లియర్గా చెబుతా. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. ఫస్ట్ కల్కి మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి గ్లిమ్స్ అండ్ అశ్వత్థామ గ్లిమ్స్, అలాగే ఫస్ట్ లుక్స్ అని, పోస్టర్స్ అని చాలా రిలీజ్ చేశారు. ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే నాగశ్విని గారు ఒక కొత్త ప్రపంచాన్ని మనకు చూపించబోతున్నారు. ఇది ప్యాన్ వరల్డ్ మూవీ. ప్రవాసానికి బాహుబలి 2 దగ్గర నుంచి వరుసగా అన్ని ప్యాన్ ఇండియా సినిమాలే. 6 ప్యాన్ ఇండియా సినిమాల తర్వాత వస్తున్న 7వ ప్యాన్ ఇండియా సినిమా ఈ కల్కి మూవీ. అయితే ఈ మూవీకి ఇప్పటివరకు మంచి క్రేజ్ వచ్చింది. అండ్ కామిక్ కాన్లో ఫస్ట్ టైం మన తెలుగు సినిమా వెళ్ళి అక్కడ గ్లిమ్స్ రిలీజ్ చేసింది. అది ప్రభాసన క్రేజ్. ఆ తర్వాత ఈ మూవీ ఎంత గ్రాస్ రాబట్టొచ్చు అంటే చాలామంది నేను 1000 కోట్లు అనుకున్నా. చాలామంది ఏమంటున్నారంటే 1500 నుంచి 2000 కోట్లు, కుదిరితే బాహుబలి 2 రికార్డ్స్ కూడా బ్రేక్ అవడం కన్ఫర్మ్ అని చాలామంది అంటున్నారు. నేనైతే ఖచ్చితంగా 1500 కోట్ల గ్రాస్ కొడుతుంది అనుకుంటున్నా. ఇక మన టాలీవుడ్ నుంచి వస్తున్న కల్కి మూవీ హాలీవుడ్ రేంజ్లో రిలీజ్ అవుతుంది. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా హాలీవుడ్ రేంజ్లో ఉంటాయంట. ఇది కొత్త స్టోరీ. ఆ వరల్డ్ బిల్డింగ్ని నాగశ్విని గారు ఎలా చూపిస్తారో, ఎలా ఉంటుందో మూవీ. ఇక నెక్స్ట్ పుష్పది రూల్. మన అల్లు అర్జున్ నుంచి వస్తున్న సెకండ్ ప్యాన్ ఇండియా సినిమా. పుష్ప మూవీతో హిట్ కొట్టాడు అండ్ అది కూడా నార్త్లో ఎక్కువ హిట్ అయింది. అండ్ పుష్ప 2 మూవీ నుంచి టీజర్ వచ్చింది, గ్లిమ్స్ వచ్చింది అండ్ ఫస్ట్ సింగిల్ కూడా వచ్చింది. ఫస్ట్ సింగిల్ చాలా బాగుంది, టీజర్ నన్ను డిసప్పాయింట్ చేసింది, గ్లిమ్స్ చాలా బాగుంది. అయితే ఈ మూవీపై మంచి క్రేజ్ ఉంది ఫ్రెండ్స్. ఉన్నట్టు చెప్పాలంటే మన టాలీవుడ్ కన్నా హిందీలో ఎక్కువ క్రేజ్ ఉంది. ఎందుకంటే పుష్ప 1 మూవీ హిందీలో ఎక్కువ హిట్ అయింది. ఫస్ట్ మన టాలీవుడ్లో యావరేజ్ టాక్ వచ్చింది 3 రోజులు, తర్వాత మూవీ హిట్ అయింది. ప్రజెంట్ ఈ పుష్పది రూల్ మూవీపై కూడా చాలా మందికి మంచి హైప్ ఉంది. నేనైతే ఖచ్చితంగా మూవీ 1000 కోట్లు కొడుతుంది అనుకుంటున్నా. కొంతమంది అయితే చాలా తక్కువ కొడుతుంది అంటున్నారు, ఇంకొంతమంది అయితే 1000 కోట్లు కన్ఫామ్గా కొడుతుంది, అంతకాడికి ఎక్కువ కొడుతుంటున్నారు. అయితే ఈ పుష్ప 2 కల్కి, ఈ 2 మూవీస్లో 2024ని రూల్ చేసే మూవీ ఏది అంటే ఖచ్చితంగా చెప్పనవసరం లేదు, అది కల్కి మూవీ అవుతుంది. ఎందుకంటే ఆ కల్కి మూవీకి పుష్పది రూల్ మూవీకి చాలా డిఫరెన్స్ ఉంది. అవి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ కల్కి మూవీకి పుష్పది రూల్ మూవీకి అసలు సంబంధం లేదు. 2 డిఫరెంట్ స్టోరీస్ అండ్ 2 మూవీస్కి మంచి క్రేజ్ ఉంది. 2 మూవీస్లో ఏ మూవీకి ఎక్కువ క్రేజ్ ఉందనేది మీకు తెలుసు.